వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగం 13వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. తాత్పర్యం: ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనము, ముసలితనముల గుండా సాగిపోతుందో అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు. భావ వివరణ. శ్రేష్టమైన తర్కంతో శ్రీకృష్ణుడు ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశించే సిద్ధాంతాన్ని వివరిస్తున్నాడు. ఒక జన్మలోనే మనము బాల్యము, యవ్వనము, యుక్త వయసు, తదుపరి వృద్ధాప్య దశలలో శరీరాలు మారుస్తూ ఉంటాము అని వివరిస్తున్నాడు. ఆధునిక శాస్త్ర ప్రకారం కూడా శరీరంలోని జీవకణాలు నిరంతరంగా పునరుత్పత్తి చెందుతుంటాయి. పాత కణాలు మృతి నందుతూ వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతూ ఉంటాయి. ఒక అంచనా ప్రకారం 1 సంవత్సర కాలంలోనే మన శరీరంలోని 98% అణువులు మారిపోతాయి. అయినా సరే నిరంతరం శరీరం మారిపోతున్నా మనకు అదే వ్యక్తిని అన్న భావన ఉంటుంది. ఇది ఎందుకంటే మనము ఈ భౌతిక శరీరము కాదు, మనము లోపల వసించి ఉన్న ఈశ్వర సంబంధమైన జీవాత్మ. ఈ శ్లోకంలో దేహ అంటే శరీరము మరియు దేహి అంటే దేహమును కలిగి ఉన్నది అంటే జీవాత్మ. ఒక జీవిత కాలంలోనే శరీరం నిరంతరంగా మారుతూ ఉండటం వల్ల ఆత్మ చాలా శరీరాలు మారినట్టే అని అర్జునుడు గుర్తించేటట్టు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అదేవిధంగా ఇది మరణం తర్వాత ఇంకొక శరీరంలోకి వెళుతుంది. నిజానికి ప్రాపంచిక పరిభాషలో మరణం అని మనం అనుకునేది జీవాత్మ తన యొక్క పని చేయని పాత శరీరాన్ని త్యజించడం మాత్రమే. మరియు పుట్టుక అని చెప్పుకునేది జీవాత్మ కొత్త శరీరాన్ని ఇంకో చోట తీసుకోవడమే. ఇదే పునర్జన్మ సిద్ధాంతం. శ్లోకంలో కృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని చూచాయగా చెప్పాడు. నాడు అర్జునుడు, నేడు మానవులు అందరూ ఈ దేహమే నేను అనుకుంటున్నారు. ఈనాడు ఉండి రేపు మట్టిలో కలిసిపోయే ఈ దేహం కోసం బాధపడటం అవివేకం. శరీరం పంచభూతములతో ఏర్పడింది. దాని కాలం తీరగానే విడిపోతుంది. దేహము అంటే దహనయోగ్యమైనది. ఒకరోజు కాల్చబడేది దేహము. దేహము నిరంతరము మార్పునకు లోనవుతూ ఉంటుంది. ఈ దేహంలో ప్రాణం ఇలాగే ఉండాలి, ఎల్లప్పుడూ ఈ దేహంతో భోగాలు అనుభవిస్తుండాలి అనుకునేవాడిని అసురుడు అంటారు. అందుకే అసురులు తపస్సు చేసి మోక్షం కోరుకోలేదు, చావు లేకుండా వరం కోరుకున్నారు. ఎవరి చేతిలోనూ చావు లేకుండా తాను చేయబడితే ఎదుటివాడు చావాలని కోరుకుంటారు. అందుకే వారిని అసురులు అని అన్నారు. ఈ దేహము కాలమునకు అధీనము. కాలం తీరగానే దేహం పడిపోవడం అత్యంత సహజము. దానినే మృత్యువు అని అంటాము. పుట్టడం ఎంత సహజమో మృత్యువు కూడా అంతే సహజం. కాబట్టి తాను యుద్ధం చేస్తే వీళ్ళంతా నా చేతిలో చస్తారు అనడం అర్జునుడి అవివేకము. అర్జున, యుద్ధంలో నీవు వీరిని చంపకపోయినా కాలం తీరగానే వీరంతా చావడం తప్పదు. మరలా వీరంతా కొత్త దేహములు ధరించడం కూడా తప్పదు. కాబట్టి ఈ అజ్ఞానమును పారదోలి యుద్ధానికి సన్నద్ధంకా అని బోధించాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.